నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ డెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నేను ఇది కేస్ ఫ్యాను మీకు చూపిస్తాను. ఇది కేస్ ఫ్యాన్ అనమాట. సో ఇది 100 రూపీస్కి కొన్న ఆఫ్లైన్లో. అండ్ ఇక్కడ ఇది మోలెక్స్ కనెక్టర్తో పాటు కూడా వస్తుంది. సో పాత కనెక్టరే. సో ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ప్లస్ నా దగ్గర స్క్రూస్ లేకపోతే ఏవి యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. కొంచెం స్లైడ్గా లెంతీగా ఉండే అవకాశం ఉంది వీడియో. లాస్ట్ దాకా కొంచెం ఒక రిక్వెస్ట్, కంటెంట్ నచ్చి మంచి ఒక లైక్ అయితే చేయండి పోయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది నా సిస్టము. అండ్ ఇక్కడ సైడ్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ యొక్క వెంటిలేషన్ ఇక్కడ ఉంది కదా, ప్రీవియస్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే తీసేసింది అనమాట. ఎందుకు అంటే వేరే కారణాలు తవ చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు పోయి, ఇది 90 mm ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్యాకెట్లకి తీస్తున్నా. పెద్దగా ఏం లేదు, 100 రూపీస్ ప్యాకెట్ ఎట్లా ఇచ్చారు అట్లే తీసుకొచ్చారు. అండ్ సింపుల్ వై, కేబుల్ కూడా చాలా లెంతీ ఏం లేదు. అండ్ బ్యాక్ సైడ్ ఫ్యాన్స్ అయితే చూసుకోవచ్చు, క్లీన్గా నీట్గానే ఉంది. ఫస్ట్ ఈ ప్యానల్ ఏదైతే ఉందో తీసేద్దాం. సో ఇక్కడ దుమ్ము అవన్నీ కూడా పక్క పెడితే ఎందుకు చేసిన అంటే పోయి ఆ CPU కూలర్ ఉంది కదా, అది లెంత్ అడ్డొస్తుందని. సో సైడ్లో స్క్రూస్ ఉన్నాయి, స్క్రూస్ మెల్లగా తీసేసిన, పైనది ఒకటి కిందది ఒకటి తీసేసి స్లోగా తీసిన. తొందరగా హడావిడి ఏం పడతలేను నేను. బ్యాక్ సైడ్ సైడ్ ప్యానల్ ఏదైతే ఉందో మెల్లగా తీసేసిన. సో ఇక్కడ పట్టుకొని స్లైడ్ చేయగానే వచ్చేసింది. సో ఇక్కడ సిస్టమ్కి సంబంధించి ఇంటర్నల్ చూసుకోవచ్చు పోయి, ఇక్కడ కొంచెం డస్ట్ అవుతుంది. జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది CPU కూలర్. కొంచెం కేస్కి బయటకు వచ్చింది అనుకో, కేస్కి దగ్గరకే ఉంది. కూలర్ బాగానే ఉంది బై, టెంపరేచర్స్ బాగానే కంట్రోల్ అవుతుంది. అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ ఉంది, అండ్ ఇన్స్టాలేషన్ వీడియో కూడా ఉంది. ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయమండి. కింద నాకు గ్రాఫిక్ కార్డు ఉంది, 1650 గ్రాఫిక్ కార్డు. ఈ ఏరియాలో వెంటిలేషన్ అవుతుందో అక్కడ ఫ్యాన్ అయితే పెడతాను. సో ఎట్లనే పెడుతున్నాను, అది స్టిక్కర్ సైడ్ బయటకు ఉండాలన్నమాట. సో ఇక్కడ గాలి లోపల గాలి బయటకు పంపించడానికి. సో అందుకే ఇదైతే నేను ఈ స్టెప్ అయితే ఫాలో అవుతున్నాను. అండ్ ఒకసారి అవన్నీ చూసేసుకొని టిప్స్, స్క్రూ డ్రైవర్స్ లేవు అనేసి అంటే ఏం లేదు భయ్. ఒకటే టిప్పు, మీ దగ్గర స్క్రూ డ్రైవర్స్ లేవు, నట్స్ లేవు అంటే ట్యాగ్స్ యూజ్ చేసుకోవచ్చు. జిప్ ట్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో నేను నా వర్క్ ఎక్స్పీరియన్స్లో చాలాసార్లు ఈ జిప్ ట్యాగ్స్ అనేవి చాలాసార్లు యూజ్ చేసినాను. టెక్నీషియన్ టైంలో ఉన్నప్పుడు, లైక్ ఐ థింక్ 8 years బ్యాక్ అనమాట. సో ఇక్కడ CPU ఫస్ట్ అయితే కేస్ ఫ్యాన్ ఏదైతే ఉందో పోయి ఇన్స్టాల్ చేసి చూపించేస్తాను. ఇక్కడ మీకు 90 mm అండ్ 120 mm దాకా కూడా ఏమంటారు లెంత్ ఉంది, హోల్స్ ఉన్నాయి. సో ఆ హోల్స్ నుంచి హోల్స్ నుంచి తీస్తున్నాయి. లైక్ ఇక్కడ CPU కేస్ ఫ్యాన్ ఉంది కదా, కేస్ ఫ్యాన్ హోల్ నుంచి అక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ నుంచి ఒకదాన్ని తీసి ఇక సెకండరీ హోల్ నుంచి కూడా సెకండ్ పీస్ తీసేస్తున్నా. సో సెకండ్ తీసేసి ఈ జిప్ ట్యాగ్లో ఉన్న హోల్ నుంచి బయటికి తీస్తాయి. సో చాలా సింపుల్, పెద్దగా హెడేక్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం పేషెన్స్ ఉండాలి, కొంచెం ఓపిక ఉండాలన్నమాట. సో జిప్ ట్యాగ్లకి రాగానే స్ట్రెచ్ చేసేసేయండి. కొంచెం లూజ్ అయితే పెడుతున్నాను, మొత్తం కూడా ఎక్కువ టైట్ ఏం చేస్తలేను. ఎందుకంటే టైట్ చేసాను అనుకోండి మళ్ళీ వేరే వాటికి కూడా ఇబ్బంది అవుతుందా అనేసి కొంచెం లూజ్ అయితే పెట్టినాను. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక ట్యాగ్ తీసుకోవడం, ఇంకోటి కూడా సేమ్ అదే స్టెప్, కానీ ఏంటంటే ఇట్లా కార్నర్ సైడ్కి పోతున్నాను, క్రాస్ లైక్ అవతల సైడ్కి కూడా అదే సేమ్ స్టెప్స్ ఫాలో చేస్తాను. కొంచెం ఏంటంటే లోపలికి కదా CPU కూలర్ ఏదైతే ఉందో కొంచెం అడ్డు వస్తుంది, మీకు ప్రాపర్గా చూపిలేక కూడా పోతున్నాను లోపల సైడ్ దానికి. అండ్ పెట్టేటప్పుడు కూడా నాకు ఇక్కడ హ్యాండ్ సైడ్ చూసుకోవచ్చు, అది కొంచెం పిన్స్ ఏవైతే కొంచెం గీసుకోపోయినట్టు కూడా అయినాయి అనమాట. సో అది కూడా కొంచెం ఇబ్బంది అయింది నాకు. కానీ ఎట్లా అట్లా చేసి మేనేజ్ చేసిన, కొంచెం పై నుంచి పోయి ఫింగర్స్తో ఎట్లా అట్లా చేంజెస్ చేసేసి ఆ కార్నర్ది అయితే జిప్ ట్యాగ్స్ కొంచెం టైట్ అయితే చేసినవి. సో అదొకటి సాటిస్ఫైడ్ అన్నమాట. అక్కడ సైడ్ కార్నర్తో పెట్టేసినాను. నెక్స్ట్ ఇది థర్డ్ ట్యాగ్ అనమాట. సో మొత్తం 4 హోల్స్ కాబట్టి 4 ద్వారా జిప్ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నాము. సో థర్డ్ దానికైతే పెద్ద ప్రాబ్లం లేదు, ఇంకా బయట ఉంది కాబట్టి తొందరగా ఈజీగా అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు పోయి, పెద్దగా ఏం హడావిడి ఏం పడలేదు ఇటు సైడ్ దానికైతేనేమో. లోపల దానికైతే కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే ప్రాబ్లము. సో మొత్తం టైట్ అయితే పెట్టేసినాను, అండ్ పైన కూడా జర టైట్ చేస్తున్నాను అనమాట. సో అన్నీ ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి అన్నిటికి కూడా టైట్ చేసేస్తున్నాను. లాస్ట్ది ఉంది కాబట్టి ఇక పెట్టేసి కటింగ్ చేసేసడం. ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో మనకు అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కాంపోనెంట్స్ ఉన్నాయి, వీటికి కూడా టచ్ అయిపోయి కొంచెం హీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. లాస్ట్ జిప్ టైర్ అన్నమాట, 4th.
సో కొంచెం చూసి మరి పెట్టిన ఇంకా అక్కడ ప్రాపర్గా కనిపించదు కూడా కనిపించదు హ్యాండ్స్కి రీచ్ కావడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అనేసి అయితే మెల్లగా ఎట్లా అట్లా చేసి తీసిన పై. సో తీసి జిప్ ట్యాగ్స్ అయితే పెట్టినాను. సో కొంచెం ఇరుకులాగా అయితే అయింది. సో ఇదైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలే నేనైతే. కొంచెం ఇబ్బంది అయితే పడాల్సి వచ్చింది అనమాట ఈ థర్డ్ దానికి. అసలు నేనేం తప్పు అని చేసిన అంటే లోపల ఉన్నది ఫస్ట్ చేసింటే అయిపోవన్నట్టు అయితే అనిపించింది నాకైతే. అండ్ వన్స్ అగైన్ ఫైనల్గా అన్ని జిప్ ట్యాగ్స్ ఏవైతున్నాయో కింద కానీ 4 దిక్కులు ఏవైతున్నాయో ట్యాగ్స్ అన్నీ కూడా టైట్ అంటే చాలా టైట్గా చేసేసాను మళ్ళీ ఊసిపోకుండా. అండ్ మీరు అనొచ్చు అన్న ఇది ఎట్లా అంటే పోయి ఎక్స్ట్రావి ఈ కటర్ ఉండే, సో కటర్ నుంచే ఎక్స్ట్రా ఏవైతున్నాయో కట్ చేసేసాను. ఆ లోపల దాన్ని కూడా అదే తలకాయ నొప్పి కొంచెం లోపలికి వెళ్ళి తీయాల్సి వస్తుంది. సో అది కరెక్ట్గా అందలేదు నాకు. సో ఇది ఒకటి కొంచెం ఇబ్బంది అయింది. అంటే పెద్ద CPU కూలర్ ఉంటే ఇది ఒక ప్రాబ్లము. సో అది స్క్రూస్ ఉంటే అయిపోవు, ఏ ప్రాబ్లం ఏం లేకుండా స్క్రూస్ లేకపోవడం వల్ల ఇది ఇబ్బంది అనమాట. సో లోపలికి వెళ్ళేసి కనిపించినట్టు కట్ చేసాను నేను. సో ఇబ్బంది అయింది, అదొక్క దానికి ఇబ్బంది అయింది. పైన దానికి తర్వాత చూపిస్తా కానీ ప్రస్తుతానికైతే పోయి కింద పడ్డది కట్టే కాగానే అది తీసేసినాను. సో ఇబ్బంది ఏం లేకుండా అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు స్క్రూ డ్రైవర్స్ నట్టు ఉంటే ఇట్లా ఇబ్బంది అంటే కాదు, అది ఈజీ లేని వాళ్ళకి ఈ మెథడ్ అనమాట. అయిపోయింది. ఫోర్త్ది కూడా టెన్షన్ లేకుండా ఆరాంగా అయిపోయింది. సో అది కింద కార్నర్ది ఇబ్బంది పడాల్సి వచ్చింది అన్నమాట ఎక్కువ మటుకు. మిగతా ఇక్కడ ట్యాగ్లు చూసుకోవచ్చు, ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి ఏవైతున్నాయి మనకు అవసరం లేదు, మనం చెత్తలు వేసేయచ్చు పోయి. మోస్ట్లీ అది ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి చేంజ్ చేయం కాబట్టి అది ఒకటి. నెక్స్ట్ మోలెక్స్ కనెక్టర్, దీని పవర్ ఇవ్వాలి కదా రన్ కావడానికి. సో నా దగ్గర కేబుల్స్ ఉన్నాయి, నా దగ్గర స్టాటా కేబుల్స్ ఉన్నాయి కదా. ఇది మనకి హార్డ్ SSDకి వచ్చే పవర్ నుంచే ఈ కేబుల్స్ తీసుకున్నాను నేను. సో ఇక్కడ చూసుకోవచ్చు కేబుల్స్ పోయి. సో ఈ కేబుల్స్ మీకు 2 వస్తుండొచ్చు మోలెక్స్ కనెక్టర్వి. సో దానికి ఇక్కడ చూసుకోవచ్చు పోయి ఒకటి స్టాటాకి ఇది. సో డైరెక్ట్ మోలెక్స్ కనెక్టర్కి సింపుల్గా కనెక్ట్ చేసేస్తే అయిపోతుంది. అయిపోయింది అంతే, కింద పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సో పెద్దగా పవర్ అయ్యే అవసరం ఉండదు, జస్ట్ 2 కనెక్షన్స్ ఉంటాయి, రెడ్ అండ్ బ్లాక్ కలర్ 2 వైర్లు ఉంటాయి రన్ కావడానికి. సో పెద్దగా టెక్నీషియన్ లాగా అవసరం కూడా లేదు, జస్ట్ ఏంటంటే ఒక టెక్నిక్ తెలుస్తుంది చాలు ఇన్స్టాల్ చేయడానికి అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ నా ఒపీనియన్లో పెద్దగా ఏముండదు, జస్ట్ సిస్టమ్ ఆన్ చేసి రన్ చేసేసి ఎయిర్ ఫ్లో ఎట్లా వస్తుంది అనేసి నార్మల్గా పేపర్ పీస్ వేసుకొని చూపించేస్తాను. కానీ ఇక్కడ అక్కడికి వెళ్ళే ముందు ఒకటే మాట అంటున్నాను, పీసీ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ ఆన్ అయిపోయింది, అది కూడా ఏమంటారు ఫ్యాన్ స్పిన్ అవుతుంది, CPU ఫ్యాన్ కూడా ఆన్ అయింది స్పిన్ అవుతుంది. సో ఎయిర్ ఫ్లో కూడా వస్తుంది. సో చాలామందికి కనిపించదు అన్న ఎయిర్ ఫ్లో ఎయిట్ వస్తుందన్న అనేసి అంటారు. సో కొంతమందికి డౌట్స్ వస్తుంటాయి, సో వాళ్ళ కోసం ఇంతకుముందుకు చెప్పినా కదా. సో ఏం లేదు, సింపుల్గా ఎయిర్ ఫ్లో వస్తుందా లేదా అంటే మనం పేపర్ ముంగట పెడితే పేపర్ చిన్న ఏమంటే పేపర్ పీస్ ఒకటి తెచ్చి పెడితే మనకి ఎయిర్ అనేది అక్కడ తెచ్చిపోతుంది, ఎయిర్ వస్తుందా లేదని. కొంతమంది ఏంటంటే అగరబత్తి యూజ్ చేస్తారు, స్మోక్ ఈజీగా పోతుందా లేదా అని. పోయి అగరబత్తి మళ్ళీ ఎందుకు తలకన్నా ఏమంటిస్తున్నారు అవి ఈ రాత్రిపూట అనేసి చాలామంది ఇంట్లో తిడతారు. సో అవి ఏం వద్దు అనుకుంటే ఇట్లా బెస్ట్ సిచ్యువేషన్ పేపర్ అన్నమాట. సో ఇక్కడ పేపర్ పెట్టగానే ఆ విండ్ ఏదైతుందో పేపర్ని బెండ్ చేసేస్తుంది చూడండి, దగ్గరికి వెళ్ళగానే ఆ బెండ్ అవుతుంది చూడండి పేపరు. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా కొంచెం బెండ్ అవుతుంది పేపర్. సో నార్మల్గా ఉన్నది ఒకలాగా ఉంటుంది, ఇక్కడ ఉన్నది ఒకలాగా ఉంటుంది. అండ్ చూడొచ్చు బెండ్ అవుతుంది కదా. సో అది ఎయిర్ ఫ్లో వస్తున్నట్టు అనమాట, అది లోపల బయటికి తీస్తున్నట్టు. సో దీని తర్వాత పెద్దగా అయితే ఏం లేదు, జస్ట్ చెక్ చేసేసుకొని అంత కేబుల్స్ అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవడమే. కంటెంట్ నచ్చితే ఇట్లా పోయి ఒక లైక్ అయితే చేయండి. అండ్ అంతే పోయి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై అయ్యాకే ట్రై అయితే చేస్తాను. ఈ కేస్ ఫ్యాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసారు, అది నట్ అండ్ స్క్రూ డ్రైవర్ లేకపోయినా సరే కూడా ఎలా ఫిట్ చేయొచ్చు పీసీ యొక్క క్యాబినెట్లు అనేది ఒక చిన్న వీడియో చేసినాను. చాలామంది యూజ్ కాకపోవచ్చు, కొంతమంది యూజ్ కావచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇదే మెథడ్ మీరు 120mm ఫ్యాన్స్ దొరుకుతాయి, దానికి కూడా సేమ్ ఇదే మెథడ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. సో వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తే వాళ్ళందరికీ థ్యాంక్స్. నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.